మాక్సిమం సినిమా లవర్స్ గానీ ఆడియన్స్ గానీ నచ్చే జానర్ థ్రిల్లర్స్. అందులో మరీ ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే చాలా ఎగ్జైటింగ్ గా చూస్తారు. సినిమాలో ఉండే సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. బ్యాక్ స్టోరీ, ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు. రకరకాలుగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. అండ్ కొన్ని మూవీస్ చూసేటప్పుడు హింట్ రివీల్ అవడంతోటే ఈజీగా ఆడియన్స్ కనిపెట్టేస్తారు. అలా ఈజీగా కనిపెట్టేవి కాకుండా కొంచెం మైండ్ బెండింగ్ గా ఉండేవి సజెస్ట్ చేస్తే మీకు కూడా చూడడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మనం వెతుకుతూ ఉంటే చాలా ఉంటాయి. దాంట్లో టాప్ 5 మూవీస్ ఈ రోజు మీకు సజెస్ట్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే స్టార్ట్ చేద్దామా సార్? ఫస్ట్ వన్ ఇన్ ద లిస్ట్ 13B. అందరూ దీన్ని సీరియల్ మూవీ అని అనుకుంటారు, కానీ తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థ్రిల్లర్ మూవీ. డైరెక్టర్ విక్రమ్ కుమార్ కెరియర్ లో ఇతను ఎవరో కాదు, నానీస్ గ్యాంగ్ లీడర్ మూవీ డైరెక్టర్. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే మాధవన్ అండ్ తన ఫ్యామిలీ 13B అనే ఫ్లాట్ లోకి కొత్తగా వస్తారు. దీనితో పాటు ఆ కొత్త ఇంట్లో ఒక కొత్త సీరియల్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఆ టీవీ సీరియల్ లో ఏం జరుగుతుందో మాధవన్ ఫ్యామిలీలో కూడా అదే జరుగుతుంది. దాంట్లో ఏముంది, రేపేం జరుగుతుందో ఈ రోజే తెలిసిపోతుంది. హ్యాపీయే కదా అని అనుకుంటారు, కానీ అప్పుడే మీరు పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే ఒకరోజు హీరోనే తన ఫ్యామిలీని చంపినట్టు వస్తుంది. నిజంగా తన ఫ్యామిలీని చంపేస్తాడా? అసలు మాధవన్ ఫ్యామిలీకి ఆ సీరియల్ కి ఏంటి సంబంధం? అసలు మాధవన్ తన ఫ్యామిలీని కాపాడుతాడా అనేదే సినిమా స్టోరీ. దీంట్లో వచ్చే ట్విస్ట్ గానీ, ఆ సినిమాటోగ్రఫీ గానీ, ఆ డైరెక్షన్ డీటెయిలింగ్ నెక్స్ట్ లెవెల్. దిస్ మూవీ ఈజ్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. యూట్యూబ్ లో కూడా ఉంది. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమా 90% తెలుగు ఆడియన్స్ చూసే ఉంటారు, కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే నవీన్ పునిశెట్టి కూడా వన్ ఆఫ్ ద రైటర్. మన తెలుగులో డిటెక్టివ్ మూవీస్ ఉన్నవే చాలా తక్కువ, అయినా గానీ ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ డిటెక్టివ్ థ్రిల్లర్ ఇన్ తెలుగు సినిమా. ఇక ప్లాట్ విషయానికి వస్తే నవీన్ ఈ సినిమాలో చాలా ఇంటెలిజెంట్ అండ్ మల్టీ టాస్కర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే షెర్లాక్ హోమ్స్ ఫ్రిక్షనల్ క్యారెక్టర్. ఈ ఇంటెలిజెంట్ షెర్లాక్ హోమ్స్ కి ఒక గుర్తు తెలియని డెడ్ బాడీస్ రైల్వే ట్రాక్ దగ్గర దొరుకుతూ ఉంటాయి. తన ఒక్క ఊర్లోనే కాదు, వేరే ఊర్లో కూడా అలా డెడ్ బాడీస్ దొరుకుతూ ఉంటాయి. ఆ డెడ్ బాడీస్ తోటి ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేదే సినిమా కథ. దిస్ మూవీ ఈజ్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఇంకొక మూవీకి వస్తే బెల్లంకొండ శ్రీనివాసుది రాక్షసుడు. యాక్చువల్ గా ఇది తమిళ్ సినిమా, పేరు రాక్షసన్. దీన్ని మన తెలుగులో అఫీషియల్ గా రీమేక్ చేశారు, కానీ ఏ మాటకా మాటకు చెప్పుకోవాలి, ఈ సినిమాలో విలన్ ని చూస్తే భయం వేస్తుంది. రాత్రి కల్లో కూడా వస్తాడు, జాగ్రత్త. మూవీ ప్లాట్ విషయానికి వస్తే హీరో ఫిలిం డైరెక్టర్ అవ్వాలని అనుకుంటాడు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోలీస్ అవుతాడు. ఆ డైరెక్టర్ బ్రెయిన్ ఉన్న పోలీస్ ఆఫీసర్ కి ఒక సైకో కిల్లర్ స్కూల్ అమ్మాయిలని చంపుతూ ఉంటాడు. ఆ అమ్మాయిలకి సైకో కిల్లర్ కి ఏంటి సంబంధం? అసలు మన హీరో కేస్ సాల్వ్ చేస్తాడా లేదా అనేదే సినిమా కథ. దిస్ మూవీ ఈజ్ అవైలబుల్ ఆన్ సన్ నెక్స్ట్. ఇంకొక మూవీకి వస్తే డిటెక్టివ్. హీరో విశాల్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అండ్ అలాగే అండర్ రేటెడ్ మూవీ కూడా. ఈ సినిమా గురించి ఏం చెప్పినా గానీ ఈ సినిమా స్టోరీ తెలిసిపోతుంది. అయినా గానీ కథ విషయానికి వస్తే మూవీ ఓపెనింగ్ లోనే బాల్కనీలో ఉన్న ఒక వ్యక్తి మీద ఒక పిడుగుపడి చనిపోతాడు. అందరూ ఇది నేచురల్ కాజ్ కదా అని అనుకుంటారు. ట్విస్ట్ ఏంటంటే అది ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఈ ఇంట్రెస్టింగ్ మర్డర్ కేసుని హీరో ఎలా సాల్వ్ చేస్తాడు, అండ్ అసలు ఈ మర్డర్ చేసింది ఎవరు? ఈ ప్రీ ప్లాన్డ్ మర్డర్ కి ఇంకా వేరే కేసు కి ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఏంటి అనేదే సినిమా కథ. ఈ సినిమాకి డైరెక్టర్ మిస్కిన్. ఆయన ఎవరో కాదు, పిశాచి సినిమా డైరెక్టర్. మిస్కిన్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద డిఫరెంట్ అటెంప్ట్, అది కూడా కమర్షియల్ హీరోతోని. ఈ సినిమా అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. దిస్ మూవీ ఈజ్ అవైలబుల్ ఆన్ హాట్స్టార్. తర్వాత సినిమా కాకి. ఈ సినిమా గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. వన్ ఆఫ్ ద బెస్ట్ మేడ్ ఇన్ తమిళ్ సినిమా. బయట ఉన్న రియల్ లైఫ్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాలో రియలిస్టిక్ గా ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది, అసలు పోలీస్ టీం ఎలా పనిచేస్తోందో కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ వినోద్. ప్లాట్ విషయానికి వస్తే
హీరో కార్తిక్ ఒక పోలీస్ ఆఫీసర్, చాలా ఇంటెలిజెంట్. ఈ ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ కి అంతు చిక్కని కేసు ఎదురవుతుంది. అదేంటంటే క్రూరమైన దొంగతనాలు చేస్తూ అడ్డు వచ్చిన వాళ్ళని చంపుతూ ఎవరికి చిక్కకుండా సడన్ గా మాయమైపోయే దొంగల్ని ఎలా వెతికి వెంటాడి ఎలా పట్టుకున్నాడో అనేదే సినిమా కథ. స్టోరీ లైన్ వినడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ టేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, మ్యూజిక్ మాత్రం పీక్స్. మస్ట్ వాచ్ ఫిలిం కాకి, అవైలబుల్ ఇన్ హాట్స్టార్. ఇంకా మేము ఏమైనా సినిమాలు మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి. అంతేనండి ఈ రోజుకి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.